హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మన తెలుగు భాష ద్వారా, తెలుగు వర్ణమాల ద్వారా తక్కువ సమయంలో ఇంగ్లీష్ పదాలను ఎలా నేర్చుకోవాలి అనేది మీరు యొక్క వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. మన యొక్క 56 లెటర్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క తెలుగు భాషలో, ఈ 56 లెటర్స్ ద్వారా ఒక్కొక్క లెటర్కి 5 పదాలు ఇస్తూ 56 ఇంటూ 5 380 వర్డ్స్ని మీరు తక్కువ సమయంలో ఎలా నేర్చుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారు. అందులో భాగంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ ద్వారా మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ ద్వారా మీరు పొందగలుగుతారు. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి మరియు వెల్ విషర్స్కి కూడా మన ఛానల్ని ఫార్వర్డ్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వారికి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క దీని యొక్క ఇంపార్టెన్స్ ద్వారా మీరు వారికి కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్ us కమ్ బ్యాక్ టు ద వీడియో. ఇక్కడ మనకు చూడండి, ఊ అనేటువంటి లెటర్ అనేది కామన్గా తీసుకుంటే మనము తెలుగులో ఎక్కడ ఉపయోగిస్తాము? అచ్చులలో ఊ అనేటువంటి లెటర్ ఉపయోగిస్తాం. అయితే ఇంగ్లీష్లో దీన్ని మనం ఒక పదంగా ఉపయోగించినప్పుడు అది ఏ విధంగా మారిపోతుంది, అది ఏ విధంగా మనం ఉపయోగిస్తాము అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, అంబ్రిల్లా. అంబ్రిల్లా ఇక్కడ ఫస్ట్ లెటర్ యు, కానీ ప్రొనౌన్సియేషన్కి వచ్చే సమయానికి ఏమవుతుంది? ఆగా మారిపోయింది. అంబ్రిల్లా. అయితే యు లెటర్ అనేది ఇక్కడ ఆగా మారిపోయింది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ చూడండి, అన్హ్యాపీ. సేమ్, అన్హ్యాపీ. అండర్స్టాండ్, అండర్స్టాండ్. అన్నోన్, అన్నోన్. అనేబుల్, అనేబుల్. ఈ 5 లెటర్స్ అంతా కూడా ఒకే సీక్వెన్స్లో ఉన్నాయి. స్పెల్లింగ్లోనేమో యు, ప్రొనౌన్సియేషన్లోనేమో ఆ. కామన్గా మనము తెలుగు లెటర్ తీసుకుంటే ఎలా ఉంది? ఊతో తీసుకున్నాం, ఊతో తీసుకున్నాం. కానీ ప్రొనౌన్సియేషన్ వచ్చే సమయానికి ఏమైంది? అది ఆగా మారిపోయింది. అంటే యు లెటర్ అనేటువంటి ఈ యొక్క అక్షరాన్ని ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో ఆగా కూడా ఉపయోగిస్తాము అనేది మనం ఇక్కడ తెలుసుకున్నారు. నెక్స్ట్ ఊ. దీన్ని మనం ఏమంటున్నాము? కొద్దిగా దీర్ఘం ఇచ్చి స్ట్రెస్గా పలుకుతున్నాం ఊ అని. ఈ పలికేటప్పుడు ఎలా ఉంది అంటే ఇక్కడ ఊ అనేటువంటి సౌండ్ అనేది ఉంది. ఈ ఊ అనే సౌండ్కి మనం ఏ వర్డ్ తీసుకున్నాము? జూ, ZOO, జూ. చూడండి, ఈ 2 అక్షరాలను మనము ఆలోచిస్తే మనకు వచ్చే సౌండ్ వచ్చేసి ఊ. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో జూమ్, జూమ్. పూల్, పూల్. టూల్, టూల్. కూల్, కూల్. చూడండి, ఇక్కడ ఓ ఓ అనేది ఊగా మారిపోయింది. ఓ ఓ, ఊ. ఓ ఓ, ఊ. ఇక్కడ మన ప్రొనౌన్సియేషన్లో ఓ లెటర్ని మనం ఇక్కడ ఊగా తీసుకోవడం జరిగింది. తర్వాత రూ లెటర్, RU, RU. రుబీ, రుబీ. రూరల్, రూరల్. రూలర్, రూలర్. రూపీ, రూపీ. రూమర్, రూమర్. చూడండి, మనకి ఇక్కడ RU సేమ్ రూ లెటర్ ఎలా పలుకుతుందో, RU అనే సౌండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా తీసుకున్నాం. ఇందులో స్పెల్లింగ్లో మార్పు లేదు, ప్రొనౌన్సియేషన్లో కూడా మార్పు లేదు. రూమర్, రూబీ. రూరల్, రూలర్. చూడండి, రూ, 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 రూ. సేమ్ ప్రొనౌన్సియేషన్. ఇక్కడ రూ అనేటువంటి యొక్క దీర్ఘంగా పలిగేటువంటి సెకండ్ లెటర్ రూ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎక్కువగా ఉపయోగించము. తర్వాత ఏ. ఏ లెటర్ అనేది కూడా మనకు అచ్చులలో ఒక భాగంగా తీసుకున్నాం. అయితే ఏ లెటర్కి మనం ఏ సౌండ్ తీసుకున్నాము? ఈ లెటర్ అనేది తీసుకున్నాం. ఈ లెటర్ని ఒక వాక్యంలో ఉపయోగిస్తే ఎలా మారిపోయింది? ఏ. చూడండి, ఎండ్, END, ఎండ్. ఎంటర్,
ఎంటీ, ఎంజాయ్, ఎనర్జీ. చూడండి, ఎంటీ, ఎంజాయ్, ఎనర్జీ, ఎంటీ, ఎంజాయ్, ఎనర్జీ. ప్రతి ప్లేస్లో కూడా ఈ అనేటువంటి లెటరు ఏగా పలుకుతుంది. అక్కడ బిగినింగ్లో చూడండి, ఎంటర్, ఏ ఏ ఏ, ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత మనకు ఏ అనేటువంటి యొక్క దీర్ఘంగా పలిగేటువంటి ఈ యొక్క అక్షరాన్ని మనం ఏ సౌండ్తో తీసుకున్నాము? డబల్ ఈ. డబల్ ఈ. అయితే డబల్ ఈ అన్నప్పుడు ప్రొనౌన్సియేషన్లో ఒక పదంలో ఏ విధంగా పలుకుతున్నాము అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూస్తే ఎస్ఈ, సి, బి, ఫీట్, స్లీప్, డీప్. అంటే ఇక్కడ ఏమైంది? డబల్ ఈ అనేది ఈగా మారిపోయింది. డీప్, స్లీప్, ఫీట్, సి, బి. ఇలా మనం చూస్తే ఆ లెటర్ అనేటువంటిది డబల్ ఈ అనేది ఈగా మారిపోయింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మనము ఒక పదములో ఏ అనేటువంటి లెటర్ని డబల్ ఈ అనేటువంటి సౌండ్ ఉపయోగించినప్పుడు అది ఈగా ఎలా మారింది అనేది. తర్వాత మనకు ఐ. ఈ యొక్క ఐ అనేటువంటి లెటర్ ఏ విధంగా తీసుకున్నాము? ఏ ఈ ఐ, ఏ ఈ ఐ. చూద్దాం. ఈ యొక్క ఐ అనేటువంటి దీనిని మనము ఐస్ అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఐస్, ఐస్. చూడండి, ఫస్ట్ లెటర్ సేమ్ సౌండ్, సేమ్ ప్రొనౌన్సియేషన్. ఐ లెటర్, ఐ ప్రొనౌన్సియేషన్. దర్ ఇస్ నో ఎనీ చేంజ్. ఇందులో ఎటువంటి మార్పు అనేది మనకు లేదు. ఐడియా, ఐడియా, ఐప్యాడ్, ఐప్యాడ్, ఐరన్, ఐరన్, ఐలాండ్, ఐలాండ్స్. నెక్స్ట్ లెటర్ ఓ. ఈ యొక్క ఓ అనేటువంటి హచ్చు లెటర్ని తెలుగులో ఇంగ్లీష్లో తీసుకున్నప్పుడు ఏం తీసుకున్నాము? ఓ లెటర్ తీసుకున్నాం. ఓ ఓ. ఓకే, ఫైన్, అక్కడ బాగుంది. కానీ ఇంగ్లీష్లో ఒక పదంలో మనం ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఏ విధంగా మారుతుంది అనేది చూస్తే ఆరెంజ్, ఆ ఆ. ఓ అనేది మనకి ఇక్కడ ఆ లెటర్గా మనం ఇక్కడ ఉచ్చారణ చేస్తున్నాము. దట్ ఈస్ కాల్డ్ ప్రొనౌన్సియేషన్. ఆరెంజ్, ఆరెంజ్. ఆఫీస్, ఆఫీస్. ఆనియన్, ఆనియన్. ఆయిల్, ఆయిల్. ఆర్డర్, ఆర్డర్. నెక్స్ట్ ఓన్, ఓన్. ఓ. దీన్ని మనం ఏమంటున్నాము? ఓ ఓ. కొద్దిగా దీర్ఘమిచ్చి పలుకుతున్నాం. ఈ దీర్ఘమిచ్చి పలికినప్పుడు మనం ఏం తీసుకున్నాము? 2 లెటర్స్ తీసుకున్నాం, డబల్ ఓ. ఆ డబల్ ఓ అనేది మనం ఇక్కడ దీర్ఘమిచ్చి పలికినప్పుడు సింగిల్ ఓగా మారిపోతుంది. ఎక్కడ? పదంలో. అది ఎలా మారుతుంది అనేది ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఓ, ఓపన్, ఓ, ఓపన్. ఓషన్, ఓషన్. ఓన్లీ, ఓన్లీ. ఓవల్, ఓవల్. ఓనర్, ఓనర్. చూడండి, సేమ్ సౌండ్, సేమ్ లెటర్, సేమ్ ప్రొనౌన్సియేషన్. ఈ యొక్క ఓ అనేటువంటి లెటర్కి ఎటువంటి మార్పు అనేది లేదు. తర్వాత ఔ, ఔ. ఈ యొక్క ఔ అనేది మనకి ఎలా మారిపోయింది చూడండి. సౌండ్ తీసుకున్నప్పుడు ఆ ఉ, ఔ, ఆ ఉ, ఔ. దీన్ని మనం సింగిల్ లెటర్లో చూపిస్తాం. ఆ సింగిల్ లెటర్ ఏది ఇక్కడ? ఓ, యు, ఔ. చూడండి, ఔచ్, 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 ఔచ్. ఔన్స్, ఔన్స్. అవుట్లుక్, అవుట్లుక్. అవుట్డోర్, అవుట్డోర్. చూడండి మనకి ఇక్కడ ఔచ్, అవుట్డోర్, అవుట్డోర్. సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ వర్డ్, సేమ్ ప్రొనౌన్సియేషన్. ఇందులో కూడా ఎటువంటి మార్పు అనేది లేదు. నెక్స్ట్ అమ్. అమ్ అనేది మనకు జనరల్గా ఎక్కడ ఉపయోగిస్తామంటే మనకు ఏఎం, ఏఎన్ రెండింటిని కూడా మనం తీసుకోవచ్చు.
ఇక్కడ బిగినింగ్ లో చూడండి యాంతం, యాంతం. చూడండి ఇక్కడ యాన్, యాంతం, యాంతం. యాంపుల్, యాంపుల్. అమౌంట్, అమౌంట్. ఆన్సర్, ఆన్సర్. యాంగ్రీ, యాంగ్రీ. ఆహా. ఆహా అనేది మనం జనరల్గా ఒక సర్ప్రైజ్ విషయాలను కానీ మనలో ఉండే ఫీలింగ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగపడేదే ఆహా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ యొక్క వాట్ వి కాల్ ఓవెల్స్, అచ్చులో ఉండేటువంటి ఈ అచ్చుల ద్వారా తెలుగు పదాలను, తెలుగు లెటర్స్ ద్వారా ఇంగ్లీష్ పదాలను ఎలా నేర్చుకోవాలనేది మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. అందులో భాగంగా ఇందులో మీకు బాగా నచ్చిన పదాలు, బాగా కనెక్ట్ అయిన పదాలు ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీ యొక్క లెటర్స్, మీ యొక్క పదాలు చదివి మీరు ఎంత యాక్టివ్గా మన ఛానల్లో ఉండేటువంటి యొక్క పదాలను నేర్చుకుంటున్నారు అనేది మీకు అబ్జర్వ్ చేస్తూ నేను మీకు రిప్లై కూడా ఇవ్వగలను. మీరు ఎక్కడ ఉన్నారు, ఏ ట్రాక్లో ఉన్నారు, నెక్స్ట్ ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది కూడా నేను మీకు ఇక్కడ కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see in the next video.